రేపే 18 మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు, మహాశక్తివంతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజే ఇలా స్నానం చేయడం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి, మనోవ్యాధులు నయమైపోతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది, రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసిన విజయం మిమ్మల్ని వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షాన్ని అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇలా పితృపక్షంలోని పిండ ప్రదానం చేయడం వలన పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వార్థం పెట్టడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒక రోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వలన వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వలన మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేనటువంటి వారికి సంతానం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవాళ్ళని స్మరించుకోవడం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా కూడా ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారు. కుండలోకి కుబేరుడు, లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, ఏముడు కాకిలోకి ప్రవేశిస్తాడు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకి వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వల్లంతా కళ్ళున్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కూడా కళ్ళున్నట్టుగా కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. కాకికి బలం మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరం ఇచ్చాడు యముడు. అంతేకాదు, తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండంలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చిందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ కాకికి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లను కూడా పెట్టండి. మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా కూడా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కాకులు గనక తిన్నట్టయితే మీ దశ ఈ తోరుతో మారిపోతుంది. మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారి సంతోషంగా స్వర్గానికి వెళ్తారు. మిమ్మల్ని అనుగ్రహించిన వెళ్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు, బాధలు ఉండవు, సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు మీ వంశాభివృద్ధి చెందేలాగా దీవించాలి అంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధానంగా కాకులకు అన్నం పెట్టండి. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి కలుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి.
నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ కూడా సులభంగా పోతాయి. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. నిత్యం దేవతా ఆరాధన ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంతో బిజీగా ఉన్న ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలను వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకొని ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇక లాభం లేదనుకొని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామని అనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకి ఎందుకు ఇలా జరుగుతుందని కాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపేణా చేశావే కానీ కనీసం ఒక్కరి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితృలకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ కూడా అన్న సంతర్పణ చేశాడు. పితృలకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్యకి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలను పితృతర్పణలను చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలోను గడిపిన తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి
మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేసుకుంటూ, నేను పితృపక్షము పాటించుటకు అశక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల 18న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 7:40 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 పూర్తయిపోతుంది. ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. కనుక మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఆహారం తినకుండా ఉండడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలాంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఇక ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటి అంటే, ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు. ఇది చాలా విశేషం. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం గనక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఏమీ లేదు, చక్కగా అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు దీపాన్నైనా సరే వెలిగించండి. ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతో శక్తివంతమైన ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కలబంద పరిహారం చేసుకోవడం వలన నరదిష్టి, నరఘోష, కనుదృష్టి కూడా పోతాయి. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా, ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే లేక కలబంద మొక్కనైనా కొమ్మనైనా సరే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చుకున్నా పర్వాలేదు, లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు. ఎలాగోలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి. తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలు, కలగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి. అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని 2-3 మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి. ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి. ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి. నా కచ్చిపంత వస్త్రం తీసుకొని దానిలో పెట్టండి. ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి. అంటే నిగనిగలాడే ఒక మంచి నిమ్మకాయను పెట్టండి. మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు. నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది. నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది, నరదిష్టిని, నరఘోషను పోగొడుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను, 5 మిరియాలు వేయాలి. లవంగాలు, మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లవంగాలు, మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి లవంగాలను, మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. వీటన్నిటికి కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి. ఆ మూటను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెను, స్టోర్ రూము, బాత్రూము ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒకసారి అలా తిరిగి వచ్చేయండి.
ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి బయట కట్టండి. ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకి పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి. మీ తలపైన ఉండేలాగా కట్టుకోండి. అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు. ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు. అంటే కట్టకముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూట కట్టిన తర్వాత పోతాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. నరదిష్టి, నరఘోష, జనఘోష, నరకన్ను అన్నీ పోతాయి. జనాల ఏడుపు పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపార కుబేరులుగా మీరు మారిపోతారు. అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలను చేకూరుతాయి. నక్కతోక తొక్కినట్టు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఆనందానికి ఆనందం వస్తుంది. విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇలా కట్టిన మూటను 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడేయండి. మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి. ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణకు ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా ఎక్కువ కాలం కూడా చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో ఈ పరిహారం చేయడం వలన ఇంట్లో ఉండే దరిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి లాగా చేయవచ్చు. కలబంటి ప్రతిరోజు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టిక ఇలా రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆజ్యం ఇవ్వడం, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలను కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువులో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ నాడు చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయడం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నేతితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్య పురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దగ్గర తిరిగి వస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు కలిశాడు.
అప్పుడు శివుడు తనకిచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడం మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసురకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచాడు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి గ్రహణం రోజున ఒక ప్రత్యేకము చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి గనక ఈరోజు ఏ సమయంలోనైనా సరే చక్కగా స్నానం చేసుకొని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా రావి చెట్టుకు చెంబడు నీళ్లు పోయండి. తర్వాత చీట్కెట్ పసుపు కుంకుమలను రావి చెట్టు మొదట్లో వేసి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకడం వలన ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలా రావి చెట్టును తాకే సమయంలో మీ మనసులోని కోరికను చెప్పుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే 1 గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తి అనేది పోతుంది. దైవిక శక్తులు వస్తాయి. మీ దశ మారిపోతుంది. కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్ళడం ఖాయం. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ మీపై పడదు. ఒకవేళ పడిన ఆ గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది. ఎక్కిన రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేలల్లో విష్ణుమూర్తి, చెట్టు కాండంలో శివుడు, కొమ్మంలో నారాయణుడు, ఆకులతో హరి, చెట్టు కాయలలో వసుదేవతలు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. రావి చెట్టును తాకడం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రి పూట కూడా ఆక్సిజన్ అందించే అతిపెద్ద చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. రావి చెట్టు గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. రావణాసుర చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడలోనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టు ఒక అమోఘమైన చెట్టు, గొప్ప శక్తులు కలిగిన చెట్టు. కాబట్టి ఇన్ని శక్తులు కలిగిన రావి చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యాలను వస్తాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున 1 పావు కేజీ కానీ లేదా 1/2 కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది ఫలితాలు కలుగుతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోకి వచ్చేస్తుంది. మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి. ఆ తర్వాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా మిఠాయిలు పంచిపెట్టండి. కనీసం ఒక పిల్లకు లేదా పిల్లవాడికి అయినా సరే మిఠాయిలు ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. 1 కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంత అద్భుత ఫలితాలు వస్తాయి. మీ జీవితం చక్కగా మారిపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా మిఠాయిలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే అత్తరు.
అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చేది అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ మనకి బయట షాపుల్లో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవడం వలన కానీ వీని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తర్ బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తర్ను కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తర్ బాటిల్ తెచ్చుకొని ఆ అత్తర్తో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే కల్లుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు గనక ఈ పౌర్ణమి రోజు గల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లుప్పునైనా సరే కొని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పునైనా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి. లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పును వాడుకోండి. మీరు ఉప్పుతో ఏం చేసినా మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలను కలుగుతాయి. పౌర్ణమి రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తాము. ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలాగైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చొని తిన్న తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పకుండా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న 4 వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువు 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్న తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది. అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి యోగం కలుగుతుంది. ఆ అమ్మవారు అనుగ్రహం కలుగుతాయి. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ లేదా పిడికెడు తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ గల్లుప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. మేము సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు పిడికెడు తులసి ఆకులను తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. పిడికెడు అంటే 10 నుండి 15 తులసి ఆకులు తెచ్చుకున్న సరిపోతుంది. మళ్ళీ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చేయని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. ఇక ఇవేమీ దొరకని వారు 1 స్పూన్ గల్లుప్పును నీటిలో కలుపుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా స్నానం చేసుకుంటే
గంటలో మీకున్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేసేయడం వలన అత్యంత దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. మనోవ్యాధులు నయమవుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాదు, ఇలా స్నానం చేయడం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంతా కూడా పడదు. కనుక రేపు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే 60 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనదని. కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టి పోవడానికి కడుతూ ఉంటాము. కొత్తగా వాహనం ఏర్పడుకున్న అది నిమ్మకాయలను కడుతుంటాము. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము. నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది. నిమ్మకాయలను అమ్మవారి పూజల్లో ఖచ్చితంగా వాడతాము. అలాంటి నిమ్మకాయలకు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే 60 నిమిషాల్లో కుబేరులుగా మారిపోతారు. మరి పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి. అది కూడా బాగా చీకటి పడిన తర్వాత చేయాలి. పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా, అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం కానీ ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి. ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి. ఈ పరిహారానికి రాగి ప్లేటు కావాలి. ఒక రాగి ప్లేట్ను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. ఆ ప్లేట్ను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ ప్లేట్లో గల్లులుప్పును కూడా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ 2 ముక్కలకు కుంకుమను రాయండి. కుంకుమ అందిన నిమ్మకాయలను ముక్కలను ఉప్పుపై పెట్టండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై 2 కర్పూర బిళ్ళలను కూడా పెట్టండి. ఒక్కొక్క నిమ్మకాయ ముక్కలపై ఒక్కొక్క కర్పూర బిళ్ళను పెట్టండి. ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయడం వలన మీ ఇంటిపై ఉన్న ఏడ్పులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఉప్పు మరియు నిమ్మకాయ 2 నెగిటివ్ ఎనర్జీని బయటకి తరిమి వేస్తాయి. ఈ రెండిటికి చాలా శక్తి ఉంది. ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా చేయండి. 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ప్లేట్ను తిప్పాలి. కొద్దిసేపు అయిన తర్వాత హారతి కొండెక్కుతుంది కదా, ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడేయండి. లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, అందులో కాకుండా బయట రోడ్డు పక్కలో ఉండే చెట్లల్లో పడేయండి. అక్కడ నిమ్మకాయలను ఉప్పును పడేసి ఇంటికి వచ్చేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి కుబేరులుగా మారిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈరోజైతే ఉప్పుతోని ఈ పరిహారం చేయండి. అలాగే దర్వాజాకు ఈ విధంగా మీరే కట్టినట్లయితే మీరే మార్పును చూస్తారు. కట్టం ముందుకు ఏ విధంగా ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ మూటను కట్టిన తర్వాత కూడా పోతాయి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.